హాయ్ హలో అందరికీ హ్యాపీ భోగి. మేము ఈరోజు మార్నింగ్ ముగ్గుతో అయితే స్టార్ట్ చేసాము. భోగి కుండలు, చెరుకు, కైట్స్ అన్నీ పెట్టి పండగ అనగానే పల్లెటూరులో అమ్మమ్మ ఇల్లు, నాన్నమ్మ ఇల్లే సెలబ్రేషన్స్ కదా. మేమైతే స్టార్ట్ అయిపోయాం మా ఊరికి. ఇంకా పిల్లలు అయితే నిద్రలో ఉన్నప్పుడే స్టార్ట్ అయిపోయాం. జర్నీ కొంచెం ఈజీగా ఉంటుందని. ఇంకా ఇంట్లోకి రాగానే పిల్లల ఎక్సైట్మెంట్ అయితే నేను మాటల్లో చెప్పలేను. ఇంటికి వచ్చేసాము, అందరినీ చూసాము, ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఇంకా మేము వచ్చారు. పిండి వంటలన్నీ, అరిసెలు, అప్పాలు, మురుకులు అన్నీ రెడీ చేసి పెట్టారు. నేనైతే స్వీట్తో స్టార్ట్ చేశాను. అరిసెలు తినగానే పండుగ కావాల్సిన ఎనర్జీ అంతా వచ్చేసింది నాకు. ఇంకా పిల్లలు అయితే స్టార్ట్ అయిపోయింది. డ్యాన్సులు చేస్తూ తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇంకా కబుర్లు ఆడుకుంటూ అందరు అత్తమ్మలు కలిసి పోలేలు చేస్తున్నారు. మా దగ్గర పోలేలు అంటాం. భక్షాలు, బూరెలు చాలా డిఫరెంట్ నేమ్స్ పిలుస్తారు. పల్లీలు, నువ్వులు పెట్టి చేశారు పండగ కొరకని. ఇంకా ఈవినింగ్ భోగి విడాలు నోము కొరకైతే అందరి ఇంట్లో రెడీ అయిపోతున్నారు. పిల్లలు అయితే ఫస్ట్గా రెడీ అయిపోయి ఆడుతూ అల్లరి చేస్తూ ఉన్నారు. ఈ భోగి నేను నోముకోవడం ఫస్ట్ టైం నా మ్యారేజ్ అయిన తర్వాత. నాకు దీని గురించి పెద్దగా ఐడియా లేదు. అందుకని అత్తమ్మ వాళ్ళందరినీ అడుగుతున్నా ఎలా చేయాలి ఏంటా అని. సాయంత్రం సంధ్యల టైం కొన్ని అద్దం దుబ్బేన ముత్తైదకు దూసుకోదుయ్యాల, గులాలు పోయాల, కట్కెయ్యాలి, నూనె చక్కెర ఇవ్వాల, కారు ముక్కాల. ఎందుకు ఇస్తారు? ఒక వాయనం. ఓకే. ఇంకా పిల్లలకైతే అందరూ ఒక దగ్గర కలిసారంటే అదే పండుగ. వాళ్ళు చూడండి ఎంతలా అసలు ఆడుతున్నారు, అల్లరి చేస్తున్నారో. ఇంకా నేను ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తా. ఈమె మా పన్నతమ్మ, ఈమె మా పన్నతమ్మ. అంటే ఇది ఒకటి ప్రత్యేకతమైనది. ముత్తైదులకు కుంకుమాలు ఇచ్చి భోగి విడాలు ఇస్తాము. 7 తమలపాకులు పెట్టి 7 పోకలు వక్కలు పెట్టి ఒక్కొక్క ముత్తైదు 7గురికి ఇవ్వాలి ఈరోజు ముత్తైదు కోసం. ఇంకా నాకైతే మా అత్తమ్మ అందరూ కలిసి ఫుల్గా ఎడ్యుకేట్ చేసేసారు ఈ ఫెస్టివల్ ఎలా చేస్తారు అని. మా ఇంటి పద్ధతి అయితే ఎలా ఉందంట, మీ ఇంట్లో కూడా భోగి విడాలంటే ఇలానే తీసుకుంటారా? దేవుడి ముందర తమలపాకులన్నీ పెట్టి పోకలు వక్కలు పెట్టి భోగి విడాలు ఇస్తారా? ఈ పూజకి అయితే నా చిన్న ఇప్పుడు అసలు నేను సతాయించలేదు. పెద్దోడైతే అందరు పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఈ చిన్నోని చూడండి వాళ్ళ నాన్నమ్మతో ఎంత ముద్దుగా ఆడుతున్నాడో, కిసులిస్తూ మీద పడిపోతూ. ఇంకా మా ఇంట్లో ఏ పూజ అయినా తులసి చెట్టుతోనే కంప్లీట్ అవుతుంది. దేవుడి దగ్గర వాయనం ఇచ్చుకోగానే తులసి చెట్టు దగ్గర వచ్చి సేమ్ ప్రాసెస్లో తులసి అమ్మ దగ్గర కూడా వాయనం చెల్లించుకుంటాము. ఇంకా పూజ అవ్వగానే మేమందరం పసుపుట్లు ఇచ్చుకోవడం స్టార్ట్ చేసాము. నాకు ఈ భోగి కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. అద్దంలో ఫేస్ చూపిస్తూ తల దువ్వడము, పాపిట్లో సింధూరు పెట్టడం, కాటుక పెట్టడము చాలా బాగా అనిపించింది. ఒక్కో దగ్గర ఒక్కో సాంప్రదాయం, ఒక్కో పద్ధతి ఉంటుంది కదా. మా దగ్గర అయితే ఈ పద్ధతి ఉందంట. నేను ఇప్పుడే తెలుసుకున్నాను. మీ ఇంట్లలో ఎలాంటి పద్ధతి చేస్తారో, మీ డిఫరెంట్ ట్రెడిషన్స్ నాతో షేర్ చేసుకోండి. ఇంకా యాజ్ యూజువల్ మనమే చేస్తే పిల్లలు చేయాలి అనుకుంటారు. నేను బొట్టు పెట్టడమే తక్షణం నా చిన్నోడు వచ్చేసాడు. బొట్టు పెట్టాలి, వాడే హెయిర్ కోమ్ చేయాలి. నాకైతే వాళ్ళు చేసే ప్రతి అల్లరి కూడా ఒక మెమొరీనే. ఇంకా మేమైతే ఈ భోగి సెలబ్రేషన్స్ అన్నీ ఫినిష్ చేసుకొని ఫాస్ట్గా డిన్నర్స్ చేసేసాము. ఎందుకంటే మూవీకి వెళ్ళాలైతే ప్లాన్ చేసాము. ఇంట్లో పూజలతో పాటు పండుగ అనగానే థియేటర్లో మూవీస్ చూడకపోతే ఫుల్ఫిల్ అవ్వదు. నేనైతే ఆఫ్టర్ 3 years మూవీ చూస్తున్నానని ఫుల్గా ఎక్సైట్ అయిపోయాను. లాస్ట్ మూవీ బిఫోర్ ప్రెగ్నెన్సీ F3 చూసాను నేను. ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నారు, ఎందుకు వాళ్ళకి లైట్ సౌండింగ్ ఒకలాంటి ఇరిటేషన్ ఉంటుంది అనేసి నేను మూవీస్ చూడడం మానేశాను. నాకు మూవీస్ అంటే బాగా పిచ్చి, కానీ ఓటీటీస్లో చూస్తూ అడ్జస్ట్ అయిపోయాను. ఇంకా పెద్దగా అయ్యారు కదా, ఒకసారి డేర్ చేద్దాము, అంత ఫ్యామిలీతో ఉన్నప్పుడు అయితే కొంచెం ఈజీగా ఉంటుందని ఓకేలే అని వాడికి ముందు నుంచి ప్రిపేర్ అయితే చేస్తున్నాను. మనం థియేటర్కి వెళ్తున్నాము. నువ్వైతే రైమ్స్ చూసినట్టుగా పెద్ద స్క్రీన్లో అమ్మ మూవీ చూస్తుంది, దాంట్లో సాంగ్స్ వస్తాయి, కొంచెం చీకటిగా ఉంటుంది, బట్ అందరం వెళ్తున్నాము, నువ్వు అక్కడ ఎంజాయ్ చేయవచ్చు అని చెప్తున్నాను. ఓ పక్క ఇద్దరు పిల్లలు ఎలా ఉంటారంటే టెన్షన్ ఉన్నా కూడా మూవీకి వెళ్తున్నాను అయితే ఎక్సైట్మెంట్ చాలా అనిపించింది నాకు. మీరు ఎవరి కోసం వస్తున్నారు మూవీకి? అనిల్ రావుపూడి. మేము నయనతార కోసం వస్తున్నాం. ఓ వావ్. మీరు ఎవరు ఫ్యాన్? మేము చీరు ఫ్యాన్. ఓ వావ్. మీరు ఫ్యామిలీ కొరకు వస్తారు. ఇంకా ఫ్యామిలీ అంతా మూవీ ఎక్సైట్మెంట్ అయితే ఉంది. ఇంకా అందులో మా మామయ్య చెప్పిన ఆన్సర్ క్రేజీ అసలు. తర్వాత తర్వాత చిరంజీవి అందరా
నా భయం మాత్రం నాకు అలానే ఉంది. బయటికి ఎక్సైట్ అవుతున్నా కూడా లోపల ఒక టెన్షన్ ఉంది. చిన్నోడు ఏడుస్తాడేమో సౌండ్కి, పెద్దోడు చీకటని ఏడుస్తాడేమో, భయపడతాడేమో, ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ఉండాలి, మూవీ చూస్తానా అసలు లేకపోతే బయటకు వచ్చేస్తానా అంటూ ఆలోచిస్తూనే ఉన్నాను. ఫైనలీ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా ఒకటి విజిల్స్, క్లాప్స్, కానీ పిల్లలు ఇక్కడ డిస్టర్బ్ అవుతారు అని చిన్నగా అరుస్తున్నాను నేను థియేటర్లో. ఇంకా చిన్నోడిని అయితే అత్తమ్మ మేనేజ్ చేస్తుంటే పెద్దోడిని పట్టుకున్నాను నేను. వాడు అమ్మ లైట్ వేయించమ్మా, అమ్మ సౌండ్ తక్కువ చేయించమ్మా, రిమోట్ ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. వాడి ఇన్నోసెన్స్ని చూస్తే నాకు ఎంతో ముద్దుగా అనిపించింది. ఇంకా ఈ కాంబినేషన్ అయితే క్రేజీ అనిపించింది. నేను థమ్స్అప్ పట్టుకొని, వాడు పాల బాటిల్ పట్టుకొని థియేటర్లో మేము మూవీ ఎంజాయ్ చేస్తుంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్రెండ్స్తో, ఇంతకుముందు పేరెంట్స్తో అలా మూవీ వెళ్ళిన దానికన్నా దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఈ ఫీలింగ్ చాలా బాగుంది. ఇంకా కొంచెం ఫైట్ సీన్స్కి మధ్యలో లేస్తూ ఏడుస్తున్నాడు, కానీ ఓవరాల్గా పడుకున్నాడు. నన్ను మూవీ చూడనిచ్చాడు. అనిల్ రావిపూడి గారు ఎంత కామెడీ తీశారు. ఇట్ వాస్ ఫన్. నవ్వుతుంటే వాడు ఎక్కడ లేస్తాడో అని కంట్రోల్ చేసుకుంటున్నాను. బట్ ఐ ఎంజాయ్డ్ వాచింగ్ ద మూవీ. యూ కెన్ సీ నేను థమ్స్అప్ ఇంకా మిల్క్ బాటిల్ పట్టుకొని కూర్చున్నాను థియేటర్లో. వెంకటేష్ గారు, చిరంజీవి గారు కాంబినేషన్ పీక్స్. అసలు ఫ్యామిలీ మూవీ, చాలా ఎంటర్టైన్ అవుతారు. మస్ట్ వాచ్ ఫిలిం. మేమైతే మా భోగి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీ పద్ధతులు ఏంటో మాతో షేర్ చేసుకోండి. హ్యాపీ భోగి. మా సెలబ్రేషన్స్ నచ్చితే మా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డోంట్ ఫర్గెట్ టు కమెంట్.